బాతు బంగారు గుడ్డు స్టోరీ. ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు దంపతులు ఉన్నారు. అతను ఒక బాతుపిల్లను తెచ్చి ముద్దుగా పెంచసాగాడు. బాతుపిల్ల పెరిగి పెద్దదయింది. ఒకనాడు అది బంగారు గుడ్డు పెట్టింది. సూరయ్య దంపతుల ఆనందానికి అంతు లేదు. అలా ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డు చొప్పున ప్రతినిత్యము పెడుతూ ఉన్నది. సూరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మరిచిపోయారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు సూరయ్య దంపతులు ఈ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతుంది కదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఈ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే బోలెడు బంగారం ఒకేసారి దొరుకుతుంది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చాడు. కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనపడలేదు. సూరయ్య దంపతులు లబోదిబోమని నెత్తి నోరు కొట్టుకుని కృంగి కృషించి నశించారు. కథలోని నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. థ్యాంక్ యూ.